సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా ఉంటుంది అని చాలా మంది ఇచ్చే డెఫినేషన్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అంటారు. సార్ నో, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అంటే మన జీవితంలోకి కన్సిస్టెన్సీ అనేది రావాలి అంటే మనం ఎక్కడో ఒక దగ్గర మొదలుపెట్టి ఆ మొదలు పెట్టిన దానిని క్రమం తప్పకుండా చేయడమే కన్సిస్టెన్సీ. కానీ ఏది మొదలు పెట్టకుండా కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ అనేది అసలు వర్కౌటే అవ్వదు. కన్సిస్టెన్సీగా చేయాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన దానిని ఆపకుండా కొనసాగించాలి. లైఫ్లో మనం ప్రతిదీ కూడా ఇన్స్పిరేషన్గానే తీసుకోవాలి. ఎవ్రీడే మోటివేషన్, మనమే సెల్ఫ్ మోటివేషన్ చేయాలి. మన లక్ష్యానికి సంబంధించి మనం ఒక యాక్షన్ చేయాలి. నేను నిన్న చెప్పాను కదా, నిన్న క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. సో మనం నిన్న మొన్న అంతకుముందు రోజు కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే పర్సన్ ఎవరు, మీరు కాపీ చేయాలనుకున్న పర్సన్ ఎవరు, ఆ పర్సన్ వెళ్ళి కలవండి, లేదా అతనితో మీరు మాట్లాడండి, అలా మీరు చేయండి అని. సో నేను మీకు ఒకటి చూపిస్తాను, ఒక ఆటోగ్రాఫ్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్ కనిపిస్తుంది కదా. లైట్గా మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఉంది ఒకటి. సో ఈ ఆటోగ్రాఫ్ పెట్టిన వాళ్ళు, ఇక్కడ ఒక సైన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ సైన్ పెట్టిన అమ్మాయి, తనకి రెండు చేతులు లేవు. ఆ అమ్మాయి ఇండియన్ అర్జున అవార్డు గ్రహీత, ఆర్చరీలో వరల్డ్లో గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయి, వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయి శీతల్ దేవి. ఒక టోర్నమెంట్లో మా పాప, తను మా పాప ఇద్దరు ఒకటే టోర్నమెంట్లో కలిసినప్పుడు మా పాప తీసుకుంది ఆటోగ్రాఫ్. సో తనని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంది. తనకు రెండు చేతులు లేకపోయినా ఎలా ప్రపంచ స్థాయిలో వెళ్ళి అర్జున్ అవార్డు సాధించిందో, రేపు నేను అలా అర్జున్ అవార్డు తీసుకోవాలి, దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి చేతుల మీదుగా నేను అవార్డ్స్ తీసుకోవాలని తన డ్రీమ్ లిస్ట్లో పెట్టుకుంది. దానికి తగ్గట్టుగా ఆల్రెడీ అచీవ్ అయినటువంటి వ్యక్తిని కలిసినప్పుడు వెంటనే ఒక ఫోటో తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకొని వచ్చింది. తన కోచ్ అభిషేక్ వర్మ, ఇండియాలోనే ఆర్చరీ బెస్ట్ కోచ్, అతన్ని ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంది. సో అంటే తను కాపీ చేయడానికి ఇన్స్పిరేషన్ కావాల్సిన వాళ్ళని కలుస్తుంది, దానికి కావాల్సిన ప్రయత్నం చేస్తుంది, డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తుంది, ఒక 5 నిమిషాల టైం కూడా దొరకకుండా ప్రాక్టీస్ చేస్తుంది. అంటే మన డ్రీమ్స్ని మనం అచీవ్ చేయాలంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అంటాం. అంటే తను స్టార్ట్ చేసిన దగ్గర నుండి కంటిన్యూ చేస్తుంది, నేను స్టార్ట్ చేసిన దగ్గర నుండి కంటిన్యూ చేస్తున్నాను. సేమ్ అలాగే మీరు కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అనే మంత్రం మీకు పనిచేయాలంటే మీరు ఏదైతే మొదలు పెడతారో దాన్ని కంటిన్యూ చేయండి. అది ఏదైనా సరే, మెడిటేషన్ చేయడమా, బుక్స్ చదవడమా, లేదా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడమా, ఏదైనా సరే. ఓకేనా? ఎస్, ఈరోజు చాలా అద్భుతమైన టాపిక్లోకి మనం వెళ్తాం. ఈ టాపిక్ నా నాకు ఇప్పుడు 35 ఇయర్స్. నేను అనుకుంటాను 18-19 ఇయర్స్ ఏజ్లో గనక ఈ విషయాలు నాకు తెలిస్తే నేను ఇంకా చాలా గొప్పగా ఎదిగేవాడిని. అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కనుక ఈ విషయాలు నాకు తెలిస్తే నా జీవితం ఇంకోలా ఉండేది. 30 ఇయర్స్లో తెలిసాయి, నాకు 30 ఏళ్లలో తెలిసాయి. అలాంటి విషయాలు నేను మీతో డిస్కస్ చేస్తాను ఈరోజు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనకి అరుణ్ గిక్స్లో మీరు ఎవ్రీ మంత్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి 1 ఇయర్ ప్లాన్ కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 1 ఇయర్ ప్లాన్లో ఏముంటుందంటే, మీకు 21 డేస్ క్లాసెస్తో పాటు సుదర్శన యోగం బేసిక్ ఉంటుంది, సుదర్శన యోగం అడ్వాన్స్డ్ ప్రీమియం ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. ఈ మూడు సుదర్శన యోగం సంబంధించిన 3 క్లాసెస్తో పాటు 21 డేస్ క్లాసెస్ ఉంటాయి. అంటే అరుణ్ గిక్స్లో సంవత్సరం పొడుగుతా జరిగే ఎలాంటి ఆన్లైన్ ప్రోగ్రామ్స్కైనా కూడా మీరు జస్ట్ ఒక 1 ఇయర్ ప్లాన్ తీసుకొని మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా కూడా, అండ్ ఎప్పుడైనా స్పెషల్ క్లాసెస్ మనం పెట్టినా కూడా, పౌర్ణమి అమావాస్య క్లాసెస్ పెట్టినా కూడా. అండ్ బిజినెస్కి సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరైతే బిజినెస్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటారో ఆ స్కిల్స్కి సంబంధించిన సెషన్స్ కూడా నడుస్తాయి, లైక్ సిఇఓ మైండ్ సెట్. సో ఇలాంటి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, జీవితంలో సక్సెస్ అనేది ఎవరికి వస్తుందంటే నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. గూగుల్ కంపెనీ ఆల్ఫాబెట్ మోడల్లోకి మారుతున్నప్పుడు ఆ కంపెనీకి ఒక సిఇఓ అవసరమయ్యాడు. ఇప్పుడు ఎవరు గూగుల్ కంపెనీకి సిఇఓ? సుందర్ పిచాయ్. సో ఆయన సిఇఓగా ఆయన ఎలా సెలెక్ట్ చేశారంటే, గూగుల్ కంపెనీ ఆల్ఫాబెట్గా మారుతున్నప్పుడు
వాళ్ళ దగ్గర సందర్ పిచాయ్ కంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు సీఈఓగా చేయడానికి. కానీ ఆయన్ని మాత్రమే సీఈఓగా ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే, నేను మొన్న మీకు ఎన్గ్రాఫ్ గురించి చెప్పాను గుర్తుందా? ఎన్గ్రాఫ్ ఒక పర్సన్ తనకంటే నైపుణ్యం కలిగిన వారిని రిక్రూట్ చేయడం ద్వారా తన యొక్క వర్కింగ్ హవర్స్ పెరుగుతాయి. ఆ వర్కింగ్ హవర్స్ పెరగడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఫస్ట్ 8 అవర్స్ రూ. 100 వచ్చినా నెక్స్ట్ 4 అవర్స్ రూ. 1000 వస్తాయి. నెక్స్ట్ 2 అవర్స్ 10,000 వస్తాయి. ఇది ఎన్గ్రాఫ్ అంటారు ఫైనాన్షియల్ లిటరసీలో. ఎన్గ్రాఫ్. ఈ ఎన్గ్రాఫ్లో ఉంటారు బిజినెస్ మ్యాన్స్, ఎంటర్ప్రీనియర్స్ అంతా కూడా ఎన్గ్రాఫ్లో ఉంటారు. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చే పనులు చేయగలుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే ఎంత స్ట్రెస్ వచ్చినా బర్న్అవుట్ అవ్వకుండా తన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచగలుగుతాడు. దీనినే బ్రెయిన్ రెగ్యులేషన్ అంటారు. చాలా మంది బిజినెస్ మ్యాన్స్, ఎంటర్ప్రెన్యూర్స్, రాజకీయ నాయకులు, ఇప్పుడు మనకు రెండు మూడు పనులు ఇలా ఇలా ఉండగానే మన యొక్క బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఒక దేశ ప్రధాని ఎన్ని శాఖల్ని సమన్వయపరచాలి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని శాఖల్ని సమన్వయపరచాలి, ఏ కొంచెం నిర్లక్ష్యం జరిగినా దేశ ప్రజల యొక్క భవిష్యత్తు అల్లకల్లోలానికి గురవుతుంది. వీటన్నిటిని వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? జస్ట్ ఇన్ 24 అవర్స్లో. ఒక కామన్ మ్యాన్కి రెండు మూడు పనులు ఉండగానే అబ్బా 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 తల పోతుంది సార్ అంటారు. పలానా వాళ్ళు నేను అక్కడికి వెళ్తే నన్ను అవమానిస్తారు సార్, నేను వెళ్ళను సార్ అంటారు. ఎంతమంది అవమానిస్తారు? నరేంద్ర మోడీ గారిని తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. వైఎస్ జగన్ తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. అవన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళ దిష్టి బొమ్మలను తగలబెడతారు, చెప్పులతో కొడతారు, ఎన్నో చేస్తారు. అదేది కూడా ఈ కంటి లోపలికి వెళ్ళదు వాళ్ళకు. అదేది కూడా పర్సనల్గా తీసుకోరు. ఒకవేళ అదే వ్యక్తి ఎదురుగా కల్పిస్తే హక్ చేసుకుంటారు, మాట్లాడతారు, హ్యాపీగా మాట్లాడతారు. వ్యక్తిగతంగా మాకేం లేదని చెప్తారు. అంటే బ్రెయిన్ యొక్క రెగ్యులేషన్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళుగా మారారు. కామన్ మ్యాన్ ఏం చేస్తాడు? ప్రతిదీ మైండ్లోకి ఎక్కించుకుంటాడు. ప్రతిదీ నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, వాడు నాకు శత్రువు, ఇక నేను ఇంకోసారి వాడి దగ్గరికి వెళ్ళనే వెళ్ళను, చూస్తే నాకు గతం అంతా గుర్తొచ్చేస్తుంది. ఇదేంటంటే బ్రెయిన్ యొక్క రెగ్యులేషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఎందుకు మనం అరుణ్ సార్ క్లాసెస్ని మనం ఫాలో అవ్వాలి మంత్స్ తరబడి, ఇయర్స్ తరబడి అంటే, మీ బ్రెయిన్ యొక్క రెగ్యులేషన్ సిస్టమ్ని మార్చుకుంటూ వెళ్తుంటే ఒకరోజు యు ఆర్ బికమ్ అన్ గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్. ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు మారుతారు, ఒక బిజినెస్ మ్యాన్గా మీరు మారుతారు, ఒక రాజకీయ నాయకుడిలాగా మీరు మారుతారు. ఎన్ని వచ్చినా కూడా వాటిని ఇలా అమర్చుకుంటారు, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా. అలాంటి ఒక మైండ్ సెట్ మీరు పెంచుకుంటారు ఇక్కడ. అందుకనే మీరు ఫాలో అవ్వాలి, అందుకనే మీరు ఇక్కడికి రావాలి. దాంతోపాటు మనకి నవంబర్ మంత్లో ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఫస్ట్ 100 మెంబర్స్తో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఎలా ఉంటుందంటే, మనకి 2 నైట్స్ 3 డేస్ ఉంటుందండి. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇది. వర్క్షాప్, బిజినెస్ వర్క్షాప్, అదేవిధంగా ది లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్ వర్క్షాప్. ఈ సెషన్స్కి కనుక మీరు అటెండ్ అయితే 100% మీ లైఫ్లో ఒక తెలియని కొత్త ప్రపంచాన్ని నేను పరిచయం చేస్తాను. అద్భుతమైన సెషన్స్ లైవ్లో నేను మా మిసెస్ మీతో కలిసి 2 నైట్స్ 3 డేస్ ఎక్సలెంట్ సెషన్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్గా వస్తే ఇంకా హ్యాపీ. అలాంటి ఒక సెషన్ మేము కండక్ట్ చేయబోతున్నాం. నవంబర్ మంత్లో ఉంటుంది మనకి ఈ ఇయర్. ఫస్ట్ 100 మెంబర్స్తో మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ సెషన్కి కూడా మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివరాలకి మీరు లలిత మేడం నెంబర్కి కానీ మన ఆఫీస్ నెంబర్కి కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ చేసి కానీ కనుక్కోవచ్చు. సో ఇవి మనకి ఫ్యూచర్ ప్లాన్స్ ఉండబోతున్నాయి. 1 ఇయర్ ప్లాన్ కూడా మనకు లాంచ్ చేశాం. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో చెప్పాను కదా, కన్సిస్టెన్సీ అంటే లెర్నింగ్లో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. చాలా అందుబాటులోనే మీ అందరికీ ఈజీగా తక్కువ ధరలోనే అందుబాటులో ఉండేలాగానే నేను ప్లాన్ చేశాను. జస్ట్ 25,000 పర్ యానం మీరు పే చేయగలిగితే 1 ఇయర్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు తెలుసా, నేను అటెండ్ అయ్యే ఒక క్లాస్కి మినిమం 50,000 to 75,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా నా 21 డేస్ అట్లా ఉండవు. 4 డేస్, 5 డేస్, 7 డేస్ అంతే. మిడ్ నైట్లో ఉంటాయి ఆ క్లాసెస్. ఇంకా మీకన్నా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఉంటాయి.
నాకు మిడ్ నైట్లో ఉంటాయి క్లాసెస్, ఆన్లైన్ జూమ్లో. మంచి నిద్రలో వెళ్ళి కూర్చోవాలి, వీడియోస్ ఖచ్చితంగా ఆన్ చేయాలి. వీడియోస్ ఆఫ్ చేశామంటే తీసుకెళ్ళి వెయిటింగ్ రూమ్లో పడేస్తారు తెలుసా. 50,000 70,000 కట్టియాక కూడా పొరపాటున వీడియో ఆఫ్ చేశాను అనుకోండి, వెయిటింగ్ రూమ్లో వేస్తారు, ఇక మళ్ళీ అలో చేయరు. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి క్లాసెస్. కానీ మనకి కొన్ని కొన్ని యాక్సెస్, వీడియో ఆఫ్ చేసినా వినొచ్చు, ఆన్ చేసినా వినొచ్చు. కానీ ఇంప్లిమెంటేషన్, దేర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్, దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. అలా ఉంటుంది వ్యవస్థ. ఇప్పుడు చెప్పాను కదా, మీరు స్నేహం ఎవరితో చేయాలో చెప్పాను కదా. మీకు మొట్టమొదటి స్నేహితుడు ఎవరంటే మీ యొక్క ఫాదర్. ఎస్ ఆర్ నో? కాదా అండి? ఫస్ట్ స్నేహితుడు ఫాదర్. మనం చిన్నప్పుడు ప్రపంచంలో ఏ ఒక్కరిని హీరోగా ఊహించాం, కానీ తండ్రిని మాత్రం హీరోగా ఊహిస్తాం. అంతేనా సార్ అరుణ్ కుమార్ సార్? ఫాదర్ని హీరోగా ఊహిస్తాం ఇప్పటికీ మన మైండ్లో. ఈ కుటుంబాన్ని నడిపిస్తూ వెళ్తుంటే మన ఫాదరే మనకు హీరో. అప్పుడప్పుడు మనం ఎదుగుతున్న క్రమంలో యంగ్ ఏజ్లో ఫాదర్ని తిట్టుకున్నా, మా నాన్నకి ఏం తెలియదు అనుకున్నా, లేదంటే మా నాన్న అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండు అనుకున్నా, ఒక రియలైజేషన్ టైంలో అప్పటి నాన్నకి ఉన్నటువంటి సోర్సెస్లో ఆయన చేసింది చాలా గ్రేట్. ఏమంటారు? అప్పుడు నాన్నకున్న ఆ సోర్సెస్లో ఆయన చేసింది చాలా గ్రేట్. అసలు నాన్న అంటేనే హీరో. అలాంటి ఒక హీరో మనకు ఫ్రెండ్, మొట్టమొదటి స్నేహితుడు. సో ఆ స్నేహితుడిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. లాస్ట్కి మనం ఆ స్నేహితుడిని గుర్తు చేసుకుందాం. సో ఈరోజు ఏంటంటే లైఫ్లో నేను చెప్పాను కదా, ఎప్పుడో ఈ విషయాలు ముందే తెలిస్తే బాగుండు అనుకున్న విషయాలను నేను మీతో ఒక 25 లైఫ్ టర్నింగ్ పాయింట్స్ చెప్తాను. ఆ 25 లైఫ్ టర్నింగ్ పాయింట్స్ మీరు రాసుకోండి. అవి ఇప్పుడు మీ జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నాకు ఒక విషయం నేను తెలుసు, ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ నేను తెలుసు అని నేను అన్నానంటే, యాక్చువల్గా చెప్పాలంటే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటే ఏమీ తెలియదు అనే చెప్పాలి. నాకు తెలుసు అన్నానంటే ఏమీ తెలియదని అర్థం. దాని అర్థం ఏంటి అంటే, ఒకసారి సోక్రటీస్ అనే ఒక వ్యక్తికి ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగిందండి. సోక్రటీస్. సో ఒరాకిల్ ఆఫ్ డెల్ఫీ అనేవాళ్ళు సోక్రటీస్ని ఏమని ప్రకటించారంటే వరల్డ్స్ ఒరాకిల్ ఆఫ్ డెల్ఫీ, అంటే ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడు సోక్రటీస్ అని చెప్పారు. అప్పుడు సోక్రటీస్కి విషయం తెలిసినప్పుడు ఏమన్నాడంటే, నేను దీన్ని ఒప్పుకోను, ఎందుకంటే నాకేమీ తెలియదు అన్నాడు. నాకేమీ తెలియదు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అదేంటి, నువ్వు ఇంత పెద్ద సోక్రటీస్ అంటే చాలా పెద్ద తత్వవేత్తవు కదా, తెలియకపోవడం ఏంటి అంటే, నాకు ఏమీ తెలియదు అంటే నా దృష్టిలో ఇంకా నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి అని అర్థం అని చెప్తాడు. నేను నా తప్పుల నుండి నేర్చుకోవడం కంటే ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడతానని చెప్తాడు సోక్రటీస్. అంటే మీరు ఎంత జ్ఞానవంతులైనా, మీకెన్ని విషయాలు తెలిసినా, మీకెంత అనుభవం ఉన్నా, ప్రతి వ్యక్తి నుండి ప్రతి అనుభవం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. ఇదే లైఫ్ అని చెప్పాడు సోక్రటీస్. ఇప్పటి వరకు మీరు చూసిన లైఫ్లో మీకు ఎంతోమంది గురువులు, ఉపాధ్యాయులు, మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా మీ జీవితంలో ఎన్నో కొన్ని విషయాలని, లైఫ్ వాల్యూస్ని నేర్పించారు. త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నా కూడా ఎంత త్వరగా నేర్చుకుంటామో అంత త్వరగా మర్చిపోతాం. ఎస్ ఆర్ నో? ఈ 21 డేస్ క్లాసెస్లో ఎన్ని గుర్తుంటాయండి మీకు అయిపోయినాక? చెప్పండి నాకు. గుర్తుండవు. ఏదో ఒకటో రెండో పాయింట్ గుర్తుంటే గుర్తుంటే అది కూడా మర్చిపోతాం. ఎందుకంటే మన లైఫ్ అలా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మనం నేర్చుకున్న వాటిని మళ్ళీ రిపీటెడ్గా వింటూ ఉండాలి, రిపీటెడ్గా వింటూ ఉండాలి. వింటూ వింటూ ఉంటే అదే సక్సెస్ అవుతుంది. మారుతి సార్ అంటారు ఫోన్ చేస్తే, తినగా తినగా మేము తీయగా నుండు, అనగనగా రాగ మత్స్యల్లుచుండు అని మన కాల్ చేస్తున్నప్పుడు అంటున్నాడు సార్. సో అలా మనం వింటుంటే వింటుంటే మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అలాంటి ఒక 25 లైఫ్ లెసన్స్ చెప్తాను, ఈరోజు రాసుకోండి. ఇది మీరు రాసుకోవడం ద్వారా మీకు ఉపయోగపడుతుంది, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది, మీ మనవలకి మీ మనవరాళ్ళకి ఉపయోగపడుతుంది. మనిషి అన్నవాడు ఈ భూమి మీద జీవించినంత కాలం ఫాలో అవ్వాల్సినటువంటి 25 లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఈరోజు నేను మీతో చెప్తాను. ప్రశాంతంగా రాసుకోండి. నెంబర్ 1 పాయింట్, ఫస్ట్ 1 పాయింట్ ఏంటంటే, కష్టపడడం మంచిదే. మంచిగా రాసుకోండి హెడ్డింగ్, కష్టపడడం మంచిదే. చాలా మంది ఏం ట్రైన్ చేస్తారంటే కష్టం అనే పదం వినకుండా చేస్తారు.
కష్టం అనే మాట రావద్దు, కష్టం అనే మాట మైండ్కి ఎక్కియద్దు. కానీ కష్టం లేకుండా జీవితం కొనసాగదే. అవునా కదా? నెగిటివ్ భావన రావద్దు, నెగిటివ్ రావద్దు, నెగిటివ్ రావద్దు అంటే వాడు ఏం చేస్తాడు? పాజిటివ్లో ఉండడం కోసం నెగిటివ్లోనే బ్రతుకుతూ ఉంటాడు. నెగిటివ్ అంటే భయపడతాడు, అది రాగానే మనిషి డీలా పడిపోతాడు. రాజకీయ నాయకుడు ప్రతి ఎలక్షన్లో గెలవాలి అని అనుకుంటాడు, కానీ ఓటమిని కూడా అంతే ఈజీగా అంగీకరిస్తాడు. తెలుసా మీకు? 11 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఓడిపోయినా కూడా తన మనస్తత్వం అలానే ఉంటుంది, మళ్ళీ గెలవాలి. నెక్స్ట్ జగన్ అలానే ఉంటాడు, చంద్రబాబు నాయుడు అలానే ఉంటాడు, నరేంద్ర మోడీ గారు అలానే ఉంటారు ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ ఎలక్షన్స్లో రాకపోయినా. అంటే చెప్పాను కదా, బ్రెయిన్ రెగ్యులేషన్ సిస్టమ్ అలా ఉంటుంది. సో కష్టపడడం మంచిదే. అంటే నేను ఇంకా భరించలేను సార్ అని ఎప్పుడు అనకండి, ఎప్పుడు అనద్దు. నా వల్ల కాదు సార్ అంటే బ్రెయిన్ ఇట్లా తీసుకుంటుంది, బ్రెయిన్ తిమ్మిరెక్కినట్టుగా అవుతుంది. మీరు ఈ పదం అన్నప్పుడు అలా గమనించండి. నా వల్ల కాదు సార్, నేను చెయ్యలేను సార్ అంటే బ్రెయిన్ దాన్ని ఇట్లా స్టాంప్ వేసేస్తుంది. ఎస్, వీనికి ఏం చేత కాదని చెప్పి స్టాంప్ వేస్తుంది. మీరు ఆ పదం అన్నప్పుడు చూడండి, బ్రెయిన్ ఇలా జస్ట్ వైబ్రేట్ అవుతుంటుంది, లోపల తిమ్మిరెక్కినట్టుగా అనిపిస్తుంటుంది. దానికి బదులు ఏం చెప్తారంటే, ఏ ఛాలెంజ్ అయినా రానియండి సార్, నేను ఎదుర్కొంటాను. బ్రెయిన్ ఎంత షార్ప్గా రెడీ అవుతుందంటే ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి, ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి. అంత. అవునా కదా? నేను చెప్పేది నిజమా కాదండి? ఇక నా వల్ల కాదు అన్నప్పుడు లోపల బ్రెయిన్ ఒక రకంగా తిమ్మిరెక్కుతుంది. అంటే అది అంత తీసుకుంటుంది ఆ పదాన్ని. నెంబర్ వన్ సూత్రం ఏంటంటే కష్టపడడం మంచిదే, నేర్పించండి మీ బ్రెయిన్కి, బాడీకి, మీ మైండ్కి నేర్పించండి. నెక్స్ట్ సెకండ్ వన్, నో కంప్లైంట్స్. ఫిర్యాదులు చేయకండి. ఏ విషయంలో కూడా కంప్లైంట్ ఉండొద్దు. అసలు ఫిర్యాదు, కంప్లైంట్స్ ఇవ్వడం అనేది మీ టైంని వేస్ట్ చేసే అతిపెద్ద దురలవాటు. కంప్లైంట్స్ ఇవ్వడం అంటే మీ టైంని, మీ సమయాన్ని వృధా చేసేటువంటి అతిపెద్ద దురలవాటు. అలవాట్లలో మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటాయి కదా. ఆ చెడు అలవాట్లలో పెద్ద చెడు అలవాటు ఏంటంటే కంప్లైంట్స్ ఇవ్వడం. కంప్లైంట్ ఇవ్వకండి. చేయగలిగితే సమస్యను పరిష్కారం చేయండి, లేకపోతే దాని గురించి మాట్లాడడం ఆపేయండి. అంతే తప్ప కంప్లైంట్స్ ఇచ్చారంటే దానికి మించిన దురలవాటు లేదు. మీరు స్మోకింగ్ చేసిన దానికంటే, ఆల్కహాల్ తీసుకున్న దానికంటే అతిపెద్ద దురలవాటు ఏంటండి? కంప్లైంట్స్ ఇవ్వడం. ఇది మానుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, మీరు ప్రేమించే వారితో టైం గడపండి. మీరు ప్రేమించే వారితో సమయం గడపండి అంటే అదే మీ కుటుంబం. మీ కుటుంబమే మీ నిజమైన స్నేహితులు. మీ శ్రేయస్సును కోరుకునేది మీ కుటుంబమే. మీరు గనక, మీ దగ్గర ఒక కుటుంబం లేకపోతే ఒక గోల్తో మనం ముందుకెళ్ళాం. అందుకనే కుటుంబం మన దగ్గర ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని ఒక మంచి స్నేహితులుగా మార్చుకోండి. అతిథులు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కుటుంబం మాత్రం జీవితాంతం మీతోనే ఉంటుంది. భార్య మీతోనే ఉంటారు, పిల్లలు మీతోనే ఉంటారు. సో పిల్లలు మీతో ఉండాలి, రేపు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేయొద్దు అంటే ఇప్పుడు వాళ్ళతో మీరు స్నేహం చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతో స్నేహితుడిగా మారండి. మీరు ప్రేమించే భార్యతో టైం గడపండి, మంచిగా మాట్లాడండి, ఫ్రెండ్స్గా మారండి. నేను చెప్తున్నాను కదా, నేను లాస్ట్ సీజన్లో చెప్పినట్టున్నాను. ఫ్రెండ్షిప్ గురించి ఏదో సీజన్లో చెప్పినట్టున్నాను. నా వైఫ్తో ఫ్రెండ్షిప్ నేను ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళడం, ఫ్రెండ్షిప్. సో అలా మీరు ఇష్టపడే వారితో మీరు సమయం గడపండి. నాలుగవది, మీ రిలేషన్లో ప్రేమ లేకుండా దేన్ని స్టార్ట్ చేయొద్దు. ప్రేమ లేకుండా ఒక సంబంధాన్ని మీరు అస్సలే ప్రారంభించొద్దు. ఫోర్త్ వన్ పాయింట్, చాలా వాల్యుబుల్ పాయింట్స్ అండి ఇవి. ఇది ఒక సెషన్ మొత్తం 7 డేస్లో నేను విన్న దానిని, దీన్ని కొంచెం ఇట్లా ఇలా 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 చేసి ఒక 1 డే 40 మినిట్స్ క్లాసుగా మార్చాను. నా 7 రోజుల శ్రమని మీకు ఒక 40-30 మినిట్స్లో అందిస్తున్నాను. అందుకే జాగ్రత్తగా రాసుకోండి. ప్రేమ లేకుండా ఏ రిలేషన్ని స్టార్ట్ చేయొద్దు. ఓకేనా? అంటే మీరు ఒకటి కంటే ఎక్కువ సార్లు ట్రై చేద్దామని ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ వెళ్ళాలి అనుకోవడం మంచిది. అంతే తప్ప ఒకసారి తప్పు జరిగిందని చెప్పి దానిని అక్కడే ఆపేస్తే మీరు నేర్చుకోరు. తప్పు జరిగిందని చెప్పి దానినే
భారంగా, అవమానంగా, రిగ్రెట్గా ఫీల్ అయ్యి ఆగిపోతే మీరు అక్కడే ఆగిపోతారు. అది మంచిది కాదు. అండ్ ఇంకొకటి ఏంటి, మిమ్మల్ని మీరు అసలే మోసం చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దంటే ఎదుటి వ్యక్తి విషయంలో మీరు ఎంత జెన్యున్గా ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారా లేదా, అది మీకు న్యాయం కాదు, ఇంకొకరికి న్యాయం కాదు. ప్రేమ లేకుండా జస్ట్ రిలేషన్ ఏదో అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటే. సో రిలేషన్లో ఎలా ఉండాలంటే, నేను ఇంతకుముందు చెప్పిందేమో ఒక ప్రయత్నం సక్సెస్ కోసం, బట్ రిలేషన్లో నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పును మళ్ళీ మళ్ళీ చేయకుండా నేను ట్రై చేస్తాను అని అనకండి. రిలేషన్షిప్లో ఉన్న తప్పులని, జరిగిన తప్పులని అక్కడే పాతి పెట్టేసేయండి అంతే. మళ్ళీ దాని గురించి మాట్లాడొద్దు, డిస్కస్ చేయొద్దు, మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. నిజమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడే మీ రిలేషన్ బాగుంటుంది. సార్ మళ్ళా నేను ఏం చేస్తారు, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ ప్రేమ అనేది ఎక్కువైన తర్వాత యథార్థంగా మారాలనుకొని మానసికంగా చాలా ఆవేదన చెంది ఏం చేస్తారంటే, నేను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి రావాలనుకొని బియాండ్ నా వెనకాల ఇది ఇది జరిగిందని చెప్తారు. కానీ ఒకటి తెలియని విషయం ఏంటంటే, హస్బెండ్ అనేవాడు ఎప్పుడు కూడా తన ఆలోచన స్త్రీల యొక్క మనస్తత్వం కంటే భిన్నంగా ఉంటుంది. స్త్రీలు యాక్సెప్ట్ చేస్తారు, హస్బెండ్ తప్పు చేసినా యాక్సెప్ట్ చేస్తారు. కానీ హస్బెండ్ వైఫ్ విషయంలో ఏదైనా జరిగిందంటే యాక్సెప్ట్ చేయలేడు. జీవితాంతం అతన్ని అది వేధిస్తూ ఉంటుంది, అతన్ని వెంటనే మారుస్తుంటుంది. చాలా మందికి తెలియక చేసే మిస్టేక్స్ ఏంటంటే, తమ రిలేషన్షిప్లో జరిగిన తప్పులని మళ్ళీ నేను చేయను అని చెప్పి సరిదిద్దుకోవాలి అనుకుంటారు. అది చాలా రాంగ్. ఉన్న దానిని పాతి పెట్టేసేయండి, ఇక మళ్ళీ రిపీట్ చేయకండి. అప్పుడు మీరు ప్రేమలో ఉంటారు. అప్పుడు ప్రేమ అనేది యథార్థంగా మారుతుంది. ఈ ప్రపంచంలో పవిత్రమైనది ఏంటంటే ప్రేమ. అది మారదు. తల్లికి పిల్లల మీద ఉండే ప్రేమ, భార్యకి భర్త మీద ఉండే ప్రేమ, భగవంతుడి పైన ఉండే ప్రేమ, ఇది మారదు ఎప్పటికీ. అందుకనే ప్రేమ లేకుండా మీరు ఏ రిలేషన్ని ప్రారంభించొద్దు. ఓకేనా? ఇది ఫోర్త్ వన్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, ప్రతిరోజు వ్యాయామం చేయండి. ఇది మాత్రం చేయం సార్ మీరు, ఇది చెప్పకండి అంటారు, అంతేనా? ప్రతిరోజు వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్. సో ఒక ఆరోగ్యకరమైన శరీరమే జీవితానికి పునాది. నాకు ఎప్పటి నుండో చెప్తున్నారు, కానీ రీసెంట్గా నాకు ఇంకా ఎక్కువ అర్థమైంది. అంటే ఆరోగ్యవంతమైన బలమైన శరీరాన్ని మనం నిర్మించుకోలేకపోతే జీవితంలో మీరు ఏం నిర్మించలేరు. గుర్తుపెట్టుకోండి. భగవంతుడిచ్చిన ఈ బాడీనే బలంగా, దృఢంగా, ఒక మంచి అందంగా, అందంగా అంటే ఎలా, ఇలా తల ఉండి, ఇలా బాడీ ఉండి, స్టమక్ కడికి వచ్చేసరికి ఇంత ఉండాలి, అంతేనా? అదేనా అందమైన బాడీ అంటే? కాదు కదా. నాజుగ్గా ఉండాలి మనం. ఓకేనా? అలా మీరు అందమైన బాడీని నిర్మించుకుంటే జీవితంలో దేనైనా నిర్మించగలుగుతారని అర్థం. ఇది భగవంతుడిచ్చిన దేహమే దేవాలయం. అవునా? చెప్పండి ఒకసారి. దేహమే దేవాలయం. ఈ దేహం దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం చాలా చక్కగా, మన యొక్క రాజులు, చోళులు, కాకతీయులు ఎంత అందంగా కట్టారండి టెంపుల్స్ని. చూడగానే ఎలా అనిపిస్తుంది మనకి. అలా మన టెంపుల్ని అద్భుతంగా అందంగా తీర్చిదిద్దుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి డైలీ ఎక్సర్సైజ్ చేయండి. నెక్స్ట్, సిక్స్త్ వన్, జర్నల్స్ రాయండి. డైరీ జర్నల్స్. డైరీ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ డైరీ అనేది కేవలం మీ పిల్లల కోసమో ఇంకెవరో చదవాలని కాదండి. ఈ డైరీ అనేది ఏం చేస్తుందంటే మిమ్మల్ని మంచి ఆలోచన పరుడుగా చేస్తుంది. మిమ్మల్ని మంచి ఆలోచన పరుడుగా చేస్తుంది. నేను రాస్తాను, 365 డేస్ ఎవ్రీ ఇయర్ రాసుకుంటాను. సో ఇక్కడ ఇలా దగ్గరే ఉంటుంది నాకు, ఎప్పటికీ నా టేబుల్ పైనే ఉంటుంది. 365 డేస్ అని కూడా ఉంటుంది దీనిపైన, చూడండి. 365. సో డైలీ జర్నల్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. ఈ జర్నల్స్ రాయడం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మంచి ఆలోచన పరుడిగా తీర్చిదిద్దుతుంది, మిమ్మల్ని ఒక రచయితలాగా మారుస్తుంది. మీరు అనుకోవచ్చు, నేను రచయితను కాదు సార్, మేమేం పరచూరి బ్రదర్స్ కాదు సార్ అనుకోవచ్చు. కానీ మీరు రాయడం ద్వారా ఏమవుతుందంటే, మీరు రోజు రాయడం ద్వారా మీరే ఒక మంచి మెసేజ్ తయారు చేస్తారు, ఒక మంచి మోటివేషన్ తయారు చేస్తారు. మీరు ఈమెయిల్స్ పెట్టడం, మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు పెట్టడం చేస్తారా? ఎవరైనా చేశారు ఇప్పటివరకు? వాట్సాప్లో కనీసం హాయ్ హలో అని మెసేజ్ చేశారా? మరి అది రాయడం వచ్చిన వాళ్ళకి డైరీ రాయడం రాదా అండి?
వస్తుంది కదా, జాబ్ కోసం మనం ఎన్నో అప్లికేషన్స్ పెడతాం, ఎన్నో చేస్తాం. అందుకనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో రచయితలే. మీకు ఒకవేళ అలవాటు లేకపోతే టుడే ఆన్వర్డ్స్ రాయండి, ఈ రోజు నుండి డైలీ జర్నల్స్ రాయండి. జీవితంలో ఏం జరిగింది, ఏం జరగాలనుకుంటున్నారు, మీరు ఏం తెలుసుకున్నారు, ఇది రాయండి. జర్నల్స్ రాయడం సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క లక్షణాలు. ఇవి 25 కూడా వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నవే. ఇవి నాకు చెప్పిన పర్సన్ కూడా వరల్డ్స్లో గ్రేట్ మోటివేషనల్ అండ్ ఏమంటారు లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ చేసేటువంటి మెంటర్ చాలా మంది ఉన్నారు. రాబిన్ శర్మతో పాటు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ సెవెంత్ వన్, ఏడవది గ్రాటిట్యూడ్. కృతజ్ఞతతో ఉండండి. ప్రతి వ్యక్తికి, ప్రతి విషయానికి ధన్యవాదాలు చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. కృతజ్ఞతతో ఉండడం అనేది నిజంగా, నిన్న మారుతి సార్ చెప్తున్నారు, సార్ నేను మీరు చెప్పిన దగ్గర నుండి నేను ప్రతి విషయానికి గ్రాటిట్యూడ్ చెప్పడం మొదలు పెట్టాను. నా జీవితంలో డబ్బు ప్రవాహంలాగా వస్తూనే ఉంది సార్. నాకు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ ద్వారాలు తెరుస్తున్నారు ఇవ్వడానికి అని. కొన్ని లక్షల రూపాయలు, 30, 40, 50 లక్షల రూపాయల దాకా రావాలి సార్కి. ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే నా క్లాసెస్కి అటెండ్ అయ్యారో వెంటనే నేను ఈ విషయం చెప్పగానే ఫస్ట్ 1 ఇయర్ ప్లాన్ తీసుకుంటున్నాడు సార్, మారుతి సార్. సార్ ఒకసారి చెప్పండి, మీరు నిన్న నాకు ఫోన్లో చెప్పిన విషయం. మారుతి సార్, గంప మారుతి గారు. సార్ ఈ వయసులో, ఆ వయసు ఆయనకి ఏంటి జస్ట్ నెంబర్, కానీ మనసు మీరు చూస్తే నాకంటే యంగ్, నాకంటే యంగ్ మనసు చూస్తే. మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీరు ఏ మూలలో ఉన్నారో చెప్పండి, నేను వస్తానంటాడు. నేనే ఒక్కొక్కసారి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది పడతాను. నేను ఎక్కడున్నా, నేను తెల్లాపూర్లో ఉంటే తెల్లాపూర్కి వచ్చాడు, నేను రాంపల్లిలో ఉంటే రాంపల్లికి వచ్చాడు. నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను, అసలు ఎలా వస్తాడు. మళ్ళీ మంచి ఎండాకాలం, కనీసం మనిషి బయటికి కూడా అడుగు పెట్టలేని ఆ టైంలో వస్తాడు నా దగ్గరికి. సో సార్ అలా అంటే నాకు డబ్బు ఆగట్లేదు సార్, నేను గ్రాటిట్యూడ్ చెప్పడం మొదలు. మనం ఏదైనా చెప్తే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. 369 గురించి నేను ఒకసారి చెప్తే దాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాడు. ఏదైనా మనం ఫాలో చేయమంటే దాన్ని తూచా తప్పకుండా ఫాలో చేస్తాడు. సార్ వాళ్ళ మేడం భగవద్గీత మొత్తం చూడకుండా చెప్తుంది. మొత్తం బైహార్ట్ చేశారు సార్ వాళ్ళ మేడం గారు. సో అలాంటి యొక్క గొప్ప గొప్ప వ్యక్తులు మనతో మనల్ని ట్రావెల్ చేస్తున్నారు, మనల్ని ఫాలో చేస్తున్నారంటే ఎంత విషయం ఉంటే జరుగుతుంది. అంటే ఫాలో చేసే వాళ్ళకి జరుగుతుంది. కర్ణాటక వెళ్ళొచ్చారు సార్ మొన్న. ఎప్పటి నుంచో ఫోన్ కూడా లిఫ్ట్ చేయని వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలి సార్కి. త్వరలోనే ఆ మనీ కూడా వచ్చేస్తుంది. దానికి సీక్రెట్ ఆయనే చెప్పాడు. ఏంటి సార్, మీకు గ్రాటిట్యూడ్ చెప్పడం. నేను గ్రాటిట్యూడ్ చెప్పడం మాత్రం మర్చిపోతలేను సార్ అన్నాడు. అంటే జీవితంలో మీరు గ్రాటిట్యూడ్తోనే ఉండండి. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, వెళ్ళి బాత్రూంలో స్నానం చేస్తారు, వచ్చేటప్పుడు బకెట్ అని ఒక తన్ను తన్నేస్తారు. లేదంటే ఆ వాటర్ మగ్గు ఉంటుంది కదా, మగ్గుని ఇలా వేసి వస్తారు. మీరు నిజంగా గ్రాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలంటే ఆ బకెట్కు, ఆ మగ్గుకు థ్యాంక్ యూ చెప్పిరండి. ఆ సోపుకు థ్యాంక్ యూ చెప్పిరండి. ఇప్పుడు నాగేశ్వర్ సార్కి వాళ్ళ మేడం గారు కాఫీ ఇచ్చారు, థ్యాంక్ యూ చెప్పండి సార్ వెంటనే. ఆ, సో అలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ప్రతి విషయానికి థ్యాంక్ యూ చెప్తూ ఉంటే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆర్ఏ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ప్రతి విషయానికి మీరు థ్యాంక్ యూ చెప్పండి. నా కోసం ఉన్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తున్నాను నేను, మీరు కూడా అలా థ్యాంక్ యూ చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ 8వ, ఇతరులు ఏమనుకుంటారో పట్టించుకోకండి. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది అస్సలే పట్టించుకోవద్దు. వాళ్ళు వాళ్ళు ఉన్నదే అనుకోవడానికి. అవునా కదా? వాళ్ళు ఉన్నదే అనుకోవడానికి. మా రాంబాబు సార్ ఇలాంటి వాడు అని అనుకోవడానికే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పని, మీ పని అది కాదు కదా. మా అరుణ్ కుమార్ సార్ ఇలాంటి వాడు అని అనుకోవడానికే ఇలా ఉన్నారు వాళ్ళు. అంటే చివరికి మనందరం ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్తామండి. దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ హోమ్. అప్పుడు నిజంగా వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అంత ఇంపార్టెంట్ అంటారా చెప్పండి నాకు. మీరేం పర్మనెంట్గా ఉంటారా? నేనేమైనా పర్మనెంట్గా ఉంటానా? అవతార రూపంలో వచ్చిన భగవంతుడే పర్మనెంట్గా లేడు ఈ భూమి మీద. ఎస్ సార్ నో? ఆ విష్ణుమూర్తియే రాముడు అవతారంలో వచ్చి సరయూ నదిలో మునిగి ఆయన శరీరాన్ని వదిలేశాడు. మళ్ళీ కృష్ణుడిగా వచ్చాడు,
మళ్ళీ వదిలేశాడు. అంటే అవతార రూపంలో వచ్చినటువంటి ఆ భగవంతుడే పర్మనెంట్గా ఈ భూమి మీద లేనప్పుడు మీరు నేను ఉండలేము. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి మీ గురించి ఏమన్నా అనుకోనివ్వండి, పట్టించుకోకండి, అస్సలు పట్టించుకోకండి. ఓకేనా? ఎనిమిదో పాయింట్ ఏంటి? ఇతరులు ఏమన్నా పట్టించుకోవద్దు. నెక్స్ట్ తొమ్మిదోది, మీ జీవితంలో సాహసాలు చేయడం మొదలుపెట్టండి. మీ జీవితంలో సాహసాలు చేయడం మొదలుపెట్టండి. భయపడే వ్యక్తిగా ఉండకండి. మీకు ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. అంటే నేను ఏ పార్టీకి ఏ రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేయను, కానీ మైండ్ సెట్ అనేది, వాళ్ళ మైండ్ సెట్ చూస్తున్నప్పుడు నన్ను నిజంగా ఇన్స్పైర్ చేస్తుంది. ఒక ముఖ్యమంత్రి కొడుకు వాళ్ళ ఫాదర్ చనిపోగానే వెంటనే ఇమీడియట్గా తీసుకెళ్లి జైల్లో వేస్తే 16 నెలలు, ఒక రోజు 2 రోజులు, 16 రోజులు కాదు, 16 మంత్స్ జైల్లో వేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఆ యొక్క కాన్ఫిడెన్స్ తగ్గలేదు. అవునా కాదండి? కాన్ఫిడెన్స్ తగ్గలేదు. అదే కామన్ మ్యాన్ ఏం చేస్తాడో తెలుసా? ఒక 4 రోజులు లేదా పోలీస్ స్టేషన్కి పోయి ఒక 2 రోజులు ఉంటే వాడు బయట జీవితాన్ని చిందరవందర చేసుకుంటాడు, అవమానంగా ఫీల్ అవుతాడు. 16 మంత్స్ జైల్లో ఉన్నా కూడా తన కాన్ఫిడెన్స్ని ఎక్కడ కూడా తగ్గించలేదు. అంటే సాహసం చేసే వ్యక్తి యొక్క జీవితంలో సక్సెస్ అలానే వస్తుంది. అతడు ఎలా అలవాటు చేసుకున్నాడో తెలుసా? బంగీ జంప్ అని ఉంటుంది ఒకటి. ఒక పెద్ద లోయలో కాళ్ళకు తాడు కట్టి మిగతా ఏవీ లేకుండా ఒక్కడినే తోసేస్తారు. బంగీ జంప్ అంటారు, తెలుసా మీకు ఎవరికైనా? చేశారా ఎవరైనా? ఒక లోయలో, కొన్ని వేల అడుగులు ఉండే లోయలో కాళ్ళకి తాడు కట్టి, అంటే సేఫ్టీగానే కడతారు, కట్టి ఇలా నెట్టేస్తారు. ఆ జంప్ చేశాడు ఆయన. అంటే సాహసం చేయడం, ధైర్యం చేయడం అనే దానిని అలవాటు చేసుకున్నాడు. చాలా మంది చెప్పారంట, ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, మీరు ఒక పబ్లిక్ ఫిగర్, మీరు ప్రజలకు అవసరం, ఏదైనా జరగరాంది జరిగితే అలా చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మధ్యలో రోప్ తెగిపోయి చనిపోయిన వాళ్ళు, ఏదో ఒకటి గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళు ఆ భయానికి. అలా అయిపోతే ఎలా అంటే, పర్మనెంట్గా ఉంటామా? మన పెద్దిలో ఒక మూవీ అంటాడు కదా రామ్ చరణ్, మళ్ళీ పుడతామా ఏంటి, ఈ ఉన్న ఒక్క లైఫ్లోనే చేయాలి అని. అలా సాహసాలు చేయడం మీరు ప్రాక్టీస్ చేయండి. నేను అలా చేస్తాను. అందుకే నేను ఎక్కడికో ఒక దగ్గర ట్రెక్కింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కాదు నాకు అలవాటు, నాకు 10th క్లాస్ నుండి ఉంది. మా ఊర్లో, అంటే మా మా ఇంటికి ఎదురుగా జస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్లో ప్రతాపగిరి కొండ ఉంటుంది. మీరు గూగుల్ చేస్తే వస్తుంది. ప్రతాపరుద్రుడు 11 years ఉన్నాడు అక్కడ. ప్రతి వీకెండ్లో, చిన్నప్పుడు ప్రతి వీకెండ్లో, ప్రతి మంత్ ఒక వీకెండ్లో శనివారం, ప్రతి శనివారం అక్కడ ఒక జాతరలాగా జరుగుద్ది. ట్రెక్కింగ్ చేసేవాళ్ళం మేము. ఎంత పెద్ద టెక్నాలజీ అంటే, అంత పైన ఒక ఒక చిన్న గుహలాగా ఉంటుందండి. ఇలా ఆ గుహలాగా ఉంటుంది. అక్కడ ఆ కొండ కింద ఉన్న గ్రామస్తులంతా కూడా వచ్చి ఒకేసారి వచ్చి ఇట్లా చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటారు. అప్పుడు ఏమైతుంది తెలుసా? దాన్ని కొల్లుగుంట అంటారు. కింద నుంచి నీరు ఇలా ఉబ్బికి వస్తుంది బయటికి. ఎంత సౌండ్ చేస్తే, ఎంత వైబ్రేషన్స్ ఇస్తే అంత వాటర్ బయటకు వస్తుంది. ఇప్పటికీ జరుగుద్ది. స్టిల్ నౌ ఈ రోజుకి మీరు వెళ్ళొచ్చు. ప్రతి నెల చివరి శనివారం రోజు జరుగుతుంది అక్కడ. అండ్ అక్కడ రాజు కూడా ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే, 2 కొండలు ఎదురెదురుగా ఉంటాయి. ఇక్కడ ఈ కొండ పైన శివాలయం ఉంటుంది. అక్కడున్న శివలింగం మరకతం అనే శివలింగం, దాన్ని తీసుకెళ్లారు. బట్ అక్కడ నిలబడి మాట్లాడితే అవతల ఒక 1 2 కిలోమీటర్, 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, అవతల కొండ మీద ఉన్న వాళ్ళకు వినిపిస్తుంది. అలాంటి టెక్నాలజీలో బ్రతికారు. మేము అది ట్రెక్కింగ్ చేసేవాళ్ళం. అది ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మన యొక్క రెస్పిరేషన్ సిస్టమ్, అప్పుడు ఎలుగుబంట్లు ఇప్పటికీ స్టిల్ నా ఉంటాయి అక్కడ. ఉంటాయని తెలిసినా కూడా నేను నా ఫ్రెండ్స్ కలిసి ట్రెక్కింగ్ చేసేవాళ్ళం. అదే అలవాటు నాకు ఇప్పటికీ ఉంది. జీవితం ఎప్పటికి ఇంట్లోనే ఉండి ఇక్కడే కూర్చుంటే బోర్ కొడుద్ది నాకు. అందుకే కేదార్నాథ్ వెళ్ళడము, ఇంకెక్కడికో వెళ్ళడము, ఒంటరిగా వెళ్ళడం చాలా ఇష్టం నాకు. సింగిల్గానే జర్నీ చేస్తాను. అందరు అంటారు, కేదార్నాథ్ లాంటి దానికి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళాలి, ఏమన్నా అయితే ఇలా అంటే, కానివ్వండి, నా లైఫ్ అక్కడికే ఉందనుకుంటాను. సాహసం చేయడం మొదలు పెడితే జీవితంలో మిరాకిల్స్ మొదలవుతాయి. కనీసం మీ పక్కన, ఊరు పక్కన ఉన్న ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి చూడండి. చిన్న చిన్న ప్రయత్నం. సాహసం అంటే మీరు బంగీ జంప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు భయపడే విషయాన్ని చేయండి అంతే. సాహసం అంటే ఏంటండి? మీకు ఏది భయం అనిపిస్తుందో అది చేయండి.
ఇప్పుడు అరుణ్ సార్కి 1 ఇయర్ ఫీజు కడితే నేను ప్రతి నెల అటెండ్ అవుతానో లేదో అనే భయం ఉందా? ఆ భయాన్ని తీసేయండి, సాహసం చేయండి. జియో కంపెనీ ఉందా? 8 సంవత్సరాలు 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేశారు తెలుసా? ముఖేష్ అంబానీ 8 ఇయర్స్ వెయిట్ చేశాడు. ట్రాయ్ యొక్క నిబంధనల ప్రకారం మీరు పర్మిషన్ కోసం ఎన్ని వేల కోట్లు పెట్టినా ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ రాదు తెలుసా? అలా ముఖేష్ అంబానీ ఒకటి కాదు రెండు కాదు 20,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి 8 ఇయర్స్ వెయిట్ చేశాడు జియో పర్మిషన్ కోసం. 8 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 20,000 క్రోర్స్ సాహసం చేసి పెట్టాడు. కామన్ మ్యాన్కి రూపాయలు పోతే 100 సార్లు ఆలోచిస్తాడు. ఎప్పుడు వస్తుంది లక్ష్మీదేవి? ఆ తర్వాత వచ్చింది. ఇప్పుడు చూడండి జియో ఎంత మార్చింది జీవితాల్ని. అవునా కదా? చాలా మార్చింది కదా జియో వచ్చిన తర్వాత. వైఫై ప్రతి ఇంట్లోకి వచ్చేసింది. లైఫ్లే టర్న్స్ అయ్యాయి. కాబట్టి మీరు భయపడే వ్యక్తిగా ఉండకండి. మీరు సాహసం చేయండి. నెక్స్ట్ 10వ, మీరు ఉద్యోగంతో పాటు ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకోండి. మీరు జాబ్ చేస్తూ ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకోండి. అంటే మీరు జాబ్ చేస్తూనే, మీరు ఉద్యోగం చేస్తూనే సంవత్సరాల తరబడి ఒకే ఉద్యోగంలో మనం ఉండడం ద్వారా మన యొక్క శక్తి అనేది పెరగదు. అందుకని మీరు ఏం చేయాలి? ఇది చేస్తూనే ఇంకా వేరే వేరే డిఫరెంట్ రంగాలను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది మీరు అట్టడుగు స్థాయి నుంచి స్టార్ట్ చేయండి. 0 to 1 అనే ఒక బుక్ ఉంటుంది. పీటర్ థేల్ రాసినటువంటి 0 to 1. ఫేస్బుక్ వన్ ఆఫ్ ద ఫౌండర్. అంటే ఫేస్బుక్ అనే ఆలోచన మార్క్ జుకర్బర్గ్ది. చూడండి, ఫేస్బుక్ అనే ఆలోచన మార్క్ జుకర్బర్గ్ది. దానికి కావలసిన కోట్ల రూపాయల పెట్టుబడి పీటర్ థేల్ది. తెలుసా మీకు ఇది? పీటర్ థేల్ ఎవరికి తెలియదు. కానీ ఫేస్బుక్ వెనకాల ఉన్నటువంటి పెట్టుబడిదారుడు ఎవరంటే పీటర్ థేల్. ఆయన రాసినటువంటి బుక్కే 0 to 1. అంటే ఒక సంస్థ సక్సెస్ అవ్వాలంటే ఒక ఇన్వెస్టర్ ఉంటాడు బియాండ్. ఆ ఇన్వెస్టర్ ఎలా ఉంటాడు తెలుసా? ఇద్దరు కలిసి ఒకే ఆత్మలాగా కలిసి పనిచేస్తారు. అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. అందుకనే ఉద్యోగం చేస్తూ కూడా మీరు ఇంకొక రంగాన్ని మీరు స్టార్ట్ చేయండి. ఇంకొక రంగాన్ని మీరు ప్రారంభించండి. రీసెంట్గా నాకు ఒక వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్ ఎలా అనేది నేను చెప్పి రిమైనింగ్ పాయింట్స్ మనం ఈరోజు యోగ నిద్రలో చెప్పుకుందాం. ఒక ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ కలిశాడు. ఆయన ఏంటంటే మంచిర్యాల దగ్గర, తెలంగాణలో మంచిర్యాల డిస్టిక్ ఎవరికైనా తెలుసా మీకు? సో అక్కడ ఫారెస్ట్ ఉంటుంది. ఆదిలాబాద్ దగ్గర ఫారెస్ట్ ఉంటుంది. ఆదిలాబాద్ మంచిర్యాల మధ్యలో డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఏం చేశాడట, ఒక 2 తేనె పెట్టెలు తీసుకెళ్లి చెట్లకు పెట్టాడు. అక్కడ తేనెల ఫార్మింగ్ జరిగింది. అలా అలా ఇప్పుడు ఎలాంటి, అంటే తన పేరు మీద ఎకరం ల్యాండ్ కూడా ఉండదు. 5,000 పెట్టెలు ఉన్నాయి. నెలకి 300 కేజీల తేనెని, రా హానిని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క పని ఏంటంటే, అతని పని ఏంటంటే ఎవ్రీ మంత్ 300 కేజెస్ హానిని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయడం. అంటే చూడండి, నా ఫ్రెండ్షిప్ ఎవరితోటి పెరుగుతుంది, ఎవరితో నా ఆలోచనలు ఎలా ఉంటే అలాంటి వాళ్ళు ఎదురవుతున్నారు. అవునా కదా? అంటే తను 2 పెట్టెలతో స్టార్ట్ చేసి క్రమం తప్పకుండా చేస్తుండడం వల్ల ఇక్కడ నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. అయితే ఇంకొకటి చూడు, అంత పెద్ద బిజినెస్ జరుగుతున్నా మళ్ళీ మాతో కలిసినప్పుడు ఏమని చెప్పాడు? సో ఇది అన్న, ఇది అని చెప్తే ఇక్కడున్న పేరెంట్స్, ఇక్కడ ఉన్న వాళ్ళ మేమే 10 బాక్సులు ఆర్డర్ ఇచ్చాం. అంటే బిజినెస్ మ్యాన్ ఎక్కడ కూడా ఎలా ఆలోచిస్తున్నాడు మీరు ఆలోచిస్తున్నారా? సో అతను చేసే పని ఆల్రెడీ నేను 300 కేజీలు అమెరికాకి పంపిస్తున్నానని ఆగట్లేదు. ఇక్కడికి వచ్చాక కూడా బిజినెస్ ని పెంచుకుంటున్నాడు. రేపు అతను ఇక్కడ నుండి వెళ్ళినా కూడా హనీ చాలా బాగుంది, మేము హనీ తీసుకున్నాం చాలా బాగుంది, రేపు అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆర్డర్ చేస్తామా లేదా? అంటే బిజినెస్కి ఒక విత్తనం వేస్తున్నాడు ఆయన ఇక్కడ. ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎలా ఆలోచిస్తాడో మీరు చూడండి. ఒకటే రంగంలో ఉంటూ ఒకే దాంట్లో ఫిక్స్ అవ్వకండి. వీలైనన్ని మార్గాల ద్వారా ఇన్కమ్ వచ్చేలాగా చూడండి. అలాంటి ఒక జర్నీ మీరు నాతో చేస్తారు. కంటిన్యూ చేయండి. మీరు నాతో జర్నీ చేయాలనుకుంటే వెంటనే 1 ఇయర్ ప్లాన్ తీసుకోండి. చాలా క్లాసెస్ డిజైన్ చేస్తున్నాను. ప్రతి ఇయర్, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 12 నెలలు ఉంటుంది. ఇప్పుడు ఆగస్టులో తీసుకుంటే నెక్స్ట్ ఆగస్ట్ వరకు ఉంటుంది మీకు.
సెప్టెంబర్లో తీసుకుంటే నెక్స్ట్ సెప్టెంబర్ వరకు ఉంటుంది. ప్రతి క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు, ఒక ఆఫ్లైన్ క్లాస్ తప్ప. ఆఫ్లైన్ క్లాస్కి సపరేట్ ఫీ ఉంటుంది. మనకు నవంబర్లో ఉంటుంది ఆఫ్లైన్ క్లాసు, విత్ కపుల్. విత్ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ రావాల్సి ఉంటుంది ఇద్దరు. ఒకవేళ నాకు వైఫ్ లేదు లేదా హస్బెండ్ లేదంటే సింగిల్గా అయినా రావచ్చు, నో ఇష్యూ. బట్ కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్స్కి రావడం ద్వారా ఏంటంటే ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మేమిద్దరం కపుల్స్ మీతో ఉంటాం. చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తాం. ఒక అద్భుతమైన సెషన్ ఉంటుంది, నా భూతో నా భవిష్యత్ అనేలాగా. ఒక ఎక్సలెంట్ వర్క్ షాప్, ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్ వర్క్ షాప్తో పాటు లైఫ్లో శివశక్తి యొక్క తత్వం గురించి అండ్ ఇంటిమసీ యొక్క సీక్రెట్ గురించి, దానితో పాటు ఒక ఎంటర్ప్రినర్షిప్ బిజినెస్ వర్క్ షాప్, మైండ్ వర్క్ షాప్, ఇది కూడా అక్కడ మనం చూస్తాం. ఎక్సలెంట్గా ఉంటాయి ఆ సెషన్స్. మీరు ఆ సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకున్నా మన ఆఫీస్ నెంబర్కి అయినా సరే, నా నెంబర్కి అయినా, లలిత మీడియా నెంబర్కి అయినా ఒక మెసేజ్ చేసి డీటెయిల్స్ తీసుకొని వెంటనే మీరు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. మిగతా పాయింట్స్ ఈరోజు మనం యోగ నిద్ర క్లాస్లో తెలుసుకుందాం. 10 అయ్యాయి కదా, ఇంకా 15 పాయింట్స్ ఉంటాయి. ఈ 15 పాయింట్స్ సాయంత్రం క్లాస్లో మనం తెలుసుకుందాం.